హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఇవాళ న్యూస్లో ఒక మంచి క్లిప్పింగ్ అనేది వచ్చింది. ఇది చాలా మందికి మోటివేషన్ చేసే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అని చెప్పుకోవచ్చండి. ఎవరైతే గ్రూప్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, కానిస్టేబుల్స్గా మీరు మీ యొక్క సర్వీస్లో అవమానాలు పడ్డారో, మీ అవమానాలన్నీ కూడా పడాల్సిన అవసరం లేదు. అలా అవమానపడ్డ ఒక వ్యక్తి ఇప్పుడు సివిల్స్ ర్యాంకర్గా ఎలా ఎలా అయ్యారు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ క్లిప్పింగ్లో చెప్తున్నారు. ఒకసారి డీటెయిల్గా చూద్దాము. సో సిఐ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అండ్ ఇప్పుడు సివిల్స్ 780 ర్యాంక్ సాధించారనమాట. ఇతని పేరే ఉదయ్ కృష్ణారెడ్డి గారు. సో ఒకసారి ఇతని స్టోరీ చూసుకున్నట్లయితే మనము, నా తప్పు లేకున్నా వ్యక్తిగత కక్షతో 60 మంది పోలీసుల ముందు సిఐ నన్ను అవమానించారు. దీంతో ఆ రోజే కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశా. ఐఏఎస్ సాధించాలని కసితో దీక్ష తీసుకున్నా అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఏడాది నుంచే సన్నద్ధత ప్రారంభించాను. అండ్ అలాగే 4వ ప్రయత్నంలో 780 ర్యాంక్ సాధించారని చెప్పేసి చెప్తున్నారు. ఆయన 2012 బ్యాచ్ కానిస్టేబుల్ అండి. 2012 బ్యాచ్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి 1 ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2013 నుంచి 2018 వరకు కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారు. బేసిక్గా ఒక కానిస్టేబుల్ చాలా అంటే చాలా కష్టపడతారండి. అండ్ దట్టు కానిస్టేబుల్స్ అందరూ కూడా చాలా టాలెంటెడ్. ఇప్పుడు పాత రోజుల్లో అంటే అంతగా అవేర్నెస్ లేదు, డైరెక్ట్గా తీసుకొని కూడా కొలువులు ఇచ్చేవాళ్ళండి. బట్ రీసెంట్గా ఒక 3 to 4 రిక్రూట్మెంట్స్ మనం తీసుకున్నట్లయితే బీటెక్లు చేసి, ఎంబీఏలు చేసి, ఎంటెక్లు చేసిన పర్సన్స్, అంటే మంచి మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారు. సో వాళ్ళని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకండి బయట మీరు. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ అవ్వాలి అంటే ఎంతో ఎఫర్ట్స్ ఉంటాయండి. బేసిక్గా ఇప్పుడు అతను సివిల్స్ సాధించడానికి పెట్టిన ఎఫర్ట్స్ కానిస్టేబుల్ కూడా అంతే ఎఫర్ట్స్ పెడతారు. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మధ్యలో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఫిజికల్ ఈవెంట్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేట్ చాలా టఫ్గానే ఉంటాయండి. కొంతమందికి 1600 మీటర్స్ ఉంటుంది, కొంతమందికి 800 మీటర్స్ ఉంటుంది. ఆ ఫిజికల్ అంటే ఒక పర్సన్ ఫిజికల్గా ఫిట్ ఉంటేనే ఆ ఫిజికల్ టెస్ట్ ఏదైతే మనకి పెడతారో, రన్నింగ్ కానివ్వండి, హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, వీటన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో ఆ ఫిజికల్ ఈవెంట్స్ కోసం మళ్ళీ వీళ్ళు దాదాపుగా ఒక 5 to 6 months కష్టపడతారు. సో ఈవెంట్స్ అయిపోతాయి. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. అది కూడా క్లియర్ చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్లో ఒక పేరు వస్తుంది. అప్పుడు ఒక కానిస్టేబుల్గా సెలెక్ట్ అవుతారు. మరి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో లేదా ఇంకేదైనా హెడ్ క్వార్టర్ ఇచ్చేస్తారంటే లేదండి. మళ్ళీ వీళ్ళు 9 months బేసిక్ ట్రైనింగ్ అనేది చేయాలి. ఓకేనా? ఈ 9 months బేసిక్ ట్రైనింగ్ అనేది చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత ఒకవేళ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ పంపిస్తారు. సో ఆ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఒక కానిస్టేబుల్ ఉద్యోగం అనేది వస్తుందన్నమాట. మరి వచ్చిన తర్వాత వాళ్ళు చేసే సర్వీస్ అనేది చాలా ఉంటుందండి. ఇప్పుడు ఇవాళ శ్రీరామనవమి, దాదాపుగా స్టేట్లో ఉన్న పోలీసులు మొత్తం కూడా భద్రాచలం డ్యూటీకి వేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు కొత్తగా పెళ్ళైందా లేదా ఇవన్నీ సంబంధం లేదు. డ్యూటీ వేశారంటే ఖచ్చితంగా వెళ్ళి చేయాలి. అంటే పోలీస్ యూనిఫామ్ ఒకసారి వేసామంటే మనం సాక్రిఫైస్ చేయాలి. అండ్ దట్టు చాలా కఠినమైన ఉద్యోగం అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీస్కి దూరంగా ఉండాలి, మీ పర్సనల్ లైఫ్కి దూరంగా ఉండాలి. జస్ట్ ఏదో ఒక కాకి యూనిఫామ్ వేసుకొని గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నామే కానీ ఎవరికి కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదన్నమాట. అండ్ దట్టు ఇప్పుడు మనం ఏదన్నా చిన్న మిస్టేక్ చేసాము అనుకుంటే సుపీరియర్ ఆఫీసర్స్ అది చిన్న వాటిని లైట్ తీసుకోవాలి. అంతేగాని అందరి ముందు అవమానించారనుకోండి, ఇలాగే మంచి మంచి ఆయుధాలు అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే ఇప్పుడు దాకా అవమానాలు పడ్డారో మీరందరూ కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకోండి. అతను కూడా కానిస్టేబుల్. సో అదే ఒక సిఐ అతన్ని అవమానించకపోతే ఇప్పుడు కూడా అదే కానిస్టేబుల్ క్యాడర్లో ఉండేవాళ్ళు. ఓకేనా? అసలే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు సరిగ్గా ఉండవు. దాదాపుగా 20-30 ఏళ్ళు అయినా కానీ అదే కానిస్టేబుల్గా కొనసాగించాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో బాసిజం ఎక్కువ ఉంటుంది అనమాట. సుపీరియర్స్ ఇప్పుడు కింద నుంచి కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ వరకు ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా ఇంకా లిటరల్లీ పాతకాలంలో సార్ 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 అని చెప్పేసి ఓ దండాలు పెట్టేస్తారు చూసారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయండి పోలీస్ డిపార్ట్మెంట్లో. నేను పర్సనల్గా చూశాను, మా నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో చేశారు కాబట్టి. సో ఇన్ని కష్టాలు మీరు పడాల్సిన అవసరం లేదు. ఇదే ఎఫర్ట్స్ అంటే మీరు కానిస్టేబుల్గా పెట్టే ఒక 2 సంవత్సరాల ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది మీరు కూడా యూపీఎస్సీ మీద పెడితే మనకి ఇలానే ఇప్పుడు ఎవరైతే మనకి సార్ ర్యాంకర్గా కనిపించారో ఆయనలాగా మీరు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయనకి రెవెన్యూ సర్వీస్ అయితే డెఫినెట్గా వస్తుంది. బట్ ఇంకా ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి ఆయన గోల్ కాబట్టి, ఆల్రెడీ ఒకసారి ర్యాంకర్ అయ్యారు కాబట్టి అతను కొద్దిగా పాత్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ మళ్ళీ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్కి ట్రై చేస్తారు డెఫినెట్గా. సో ఎవరైతే గ్రూప్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, కానిస్టేబుల్స్ కానివ్వండి,
ఇంకా ఏ ఇతర సర్వీసెస్‌లో మీకు గనుక జాబ్ నచ్చకపోతే, ఒకవేళ మీరు ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయింది అంటే మాకు జాబ్ గూడా సెక్యూర్డ్‌గా బ్యాకప్ ఉండాలి అనుకుంటే ప్రొబేషన్ కంప్లీట్ చేసుకొని బయటికొచ్చి యూపీఎస్‌సికి ప్రిపేర్ అవ్వండి. లేదు అనుకుంటే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవ్వండి. లేదు నాది ప్రొబేషన్ అవ్వలేదు. నేను ఇంకొక 1 ఆర్ 2 ఇయర్స్ ఇలానే ఒక స్లేవ్‌గా పని జేస్తాను అనుకున్న వాళ్ళు పని చేసిన తర్వాత డెఫినెట్‌లీ మీరు ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టుకొనొచ్చి యూపీఎస్‌సి లాంటి ఎగ్జామినేషన్ ట్రై చేయండి. ఇలాంటి ఎగ్జామినేషన్‌కి మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యుంటే మీకు బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్న ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 లేదా తెలంగాణ గ్రూప్ 1కి లేదా ఇక్కడ గ్రూప్ 2 సర్వీసెస్‌కి మీకు హెల్ప్ అవుతుంది. లేదంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్ గానివ్వండి, బ్యాంక్స్ ఎగ్జామినేషన్స్ గానివ్వండి, వాటికి రాసుకోవచ్చనమాట మీరు. ఓకేనా? సో, మిమ్మల్ని మీరెప్పుడు గూడా తక్కువ అంచనా వేసుకోకండి. అండ్ దయచేసి జనరల్ పబ్లిక్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్న కానిస్టేబుల్స్‌ని బయట జూస్తారో వాళ్ళని చిన్న చూపు చూడకండి. ఇప్పుడు నార్మల్‌గా మన ఇంట్లో క్లాతింగ్ ఎలా ఉంటుందండి? కంఫర్టబుల్‌గా సమ్మర్ ఉంటే సమ్మర్‌కి తగ్గట్టు యేసుకుంటాం. బట్ ఏ సీజన్ అయినా వాళ్ళకుండే ఒకటే ఒక యూనిఫార్మ్, ఖాకీ యూనిఫార్మ్ అది గూడా కొద్దిగా లావుగా ఉంటుంది. అది యేసుకొని రోడ్డు మీద ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా ట్రాఫిక్ ఎస్ఐ గానివ్వండి, లేదా సివిల్ డ్యూటీ చేసే ఒక కానిస్టేబుల్‌కి చాలా స్వెట్టింగ్ అండ్ చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుందండి. దట్ ఈస్ ద రీజన్ మనం ఏదైనా అడిగితే కొద్దిగా చిన్న చిన్న వాటికి గూడా ఎందుకు పోలీసోళ్ళు కోప్పడుతూ ఉంటారని జెప్పేసి మీరందరూ గూడా పోలీసోళ్ళకి యాంటీగా ఉంటారు. బట్ అలా ఉండాల్సిన అవసరం లేదు. మీరు గూడా వాళ్ళ సిట్యుయేషన్ అర్థం చేసుకొని, వాళ్ళ ప్లేస్‌లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే అర్థమవుతుంది. వాళ్ళు పెట్టిన 2-3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్‌కి వాళ్ళక్కడున్నారు. ఓకేనా? ప్రిలిమ్స్ క్లియర్ జేసి, ఫిజికల్ ఈవెంట్స్ క్లియర్ జేసి, మెయిన్స్ క్లియర్ జేసిన తర్వాత ట్రైనింగ్ జేసి, కమాండో ట్రైనింగ్‌లు జేసిన తర్వాత ఒక ఆయుధం అక్కడ నిలబడింది. అది ప్రజల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉన్న ఒక ఆయుధం గాబట్టి, వాళ్ళెప్పుడు గూడా చిన్న చూపు చూడకండి. వాళ్ళే రేపు మంచి మంచి ఆఫీసర్స్‌గా గూడా తయారయ్యే అవకాశాలున్నాయన్నమాట. సో, కానిస్టేబుల్స్ అందరూ మా మిత్రులు ఎవరైతే ఉన్నారో, చూస్తున్నారో మీరందరూ గూడా యూపీఎస్‌సికి ప్రయత్నించండి. మేబీ ఫస్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ అటెంప్ట్‌లో ఫెయిల్ అవ్వచ్చు, థర్డ్ అటెంప్ట్‌లో గూడా ఫెయిల్ అవ్వచ్చు. బట్ చూడండి ఆయన ఫోర్త్ అటెంప్ట్‌లో సక్సెస్ వచ్చింది. మీకు మేబీ సిక్స్త్ అటెంప్ట్‌లో సక్సెస్ రావచ్చు. బట్ మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ జేసుకోండి. అందరూ గూడా మంచి ఆఫీసర్స్‌గా ఉంటారని జెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.